ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, ఈ ఏప్రిల్ 1వ తారీఖున ఉదయము అనాథ పిల్లలకు మనం భోజనాలు పెడుతూ ఉన్నాం, వారి అవసరాలు తీర్చబోతూ ఉన్నాం. రాత్రికి వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలకు మనం భోజనాలు పెట్టి వారి అవసరాలు తీర్చబోతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనము. నేను మంచి మేతగల చోటిని వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాపరి తాను కాస్తూ ఉన్న గొర్రెల నిమిత్తం చెప్తున్న మాటగా ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు స్వీకరించు. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నారు, నేను మంచి మేత గల చోట వాటిని పెంచేదనంటున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో సమృద్ధి లేక ఎండిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, చదువు విషయంలో కానీ, కుటుంబ పోషణ విషయంలో కానీ, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లింపు విషయంలో కానీ, ఏ విషయములో నీవు ఎండిన స్థితిలో ఉన్నావో, అణగారిన స్థితిలో ఉన్నావో, ఈరోజు దేవుడు నిన్ను చూశారు. అందుకనే ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఏమనో తెలుసా? మంచి ప్రదేశములో అంట, మంచి మేతగల చోటన వాటిని మేపుతానంటే దేవుడు అంటున్నాడు, నిన్ను పోషిస్తానని, నిన్ను కాపాడుతానని, నీకు సమృద్ధినిస్తానని ఈ దినము దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. తర్వాత చూడండి, ఆయన అంటూ ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి ఏర్పాటు చేస్తారట. చూడండి, గొర్రెలన్నీ ఉండే చోటు ఒక దొడ్డు కడతారు కదా. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద ఏర్పాటు చేస్తారట. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది లేదు, ఏది ఇంకా నాకు జరగలేదు అని నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావో, దేవుడు ఉన్నత స్థలముల మీద నేను పెడతానంటున్నాడు. ఒక ఉద్యోగం చూస్తూ ఉన్నావు, నువ్వు ఉద్యోగం కోసం దేవుడి ఏర్పాటు ఉంది నీ పట్ల. వ్యాపారాల అభివృద్ధి కోసం చూస్తున్నావా, దేవుని ఏర్పాటు ఉంది నీ పట్ల. నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, కనిపెడుతున్నావో, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఉన్నతమైన స్థలముల్లో దేవుడు నీకు ఒక ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. హల్లెలూయా. చూడండి, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత స్థలముందు అవి మేయును. దేవుడు ఉన్నతమైన మనశ్శాంతిని ఇవ్వబోతున్నారు. నీ గుండెల మీద ఉన్న భారాన్ని దేవుడు తొలగిస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు చెప్తున్నారు. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకున్నానంటే విశ్రాంతి తీసుకోబోతున్నావు, నెమ్మది కలిగి జీవించబోతున్నావు. నువ్వు ఇప్పుడు దాకా ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది, కంటి నిండా నిద్రలేని పరిస్థితి అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి అలా కాదు, ఉన్నతమైన స్థాయి, మంచి మనశ్శాంతి దేవుడికి ఇవ్వడంతో పాటు ఆయన అంటున్నారు, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలము, సమృద్ధిగా ఉన్న చోట దేవుడు నేను పెట్టబోతున్నారు. సమృద్ధిగా ఉన్న చోట దేవుడు నేను ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి నువ్వు భయపడొద్దు, దేవుని మీద ఆధారపడు. ఈరోజు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం విన్నావో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దాన ఫలం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.